స్టాక్ మార్కెట్లో గొప్పగా లాభాలు తీద్దాం, ఉన్నదంతా ఊడ్చి వీలైతే అప్పు చేసి ఏదో తిప్పలు పడి స్టాక్ మార్కెట్లో పెట్టి ఈ పోగొట్టుకున్నదంతా కూడా లాగుదాం, ఇంకా ఇంకా 10 రెట్లు లాగుదాం. వీలైతే షార్ట్ కట్స్లో వారంలో లేకపోతే 10-15 రోజుల్లో లాగేద్దాం అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బాగా ఫిట్ అవుతుంది స్టోరీ కూడా. కుర్రాడు ఉన్నాడు ఊళ్ళో, ఒక అమ్మాయి ఉంది. అన్ని ఊళ్ళల్లో జరిగే కథే ఇది. ఆ అమ్మాయి ఏమో పట్టించుకోదు, తన పని తను చేసుకుంటూ ఉంటుంది. వీడేమో ఆ అమ్మాయి కోసమే ఉంటాడు, ఆ అమ్మాయి కూడా ఉంటాడు. ఎప్పుడు తెల్లారుద్దా అని చూస్తాడు, బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్కి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. ఇక టెన్షన్గా ఆ అమ్మాయి టైం టేబుల్ మొత్తం ఫాలో అయిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరి వంక చూసినా వినా వీడి కోసమే అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడినా ఏదో పువ్వులు రాలినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా కూడా వినడు. ఆ అమ్మాయి అమ్మ బాబో లేకపోతే బ్రదర్స్ వచ్చి 4 తన్నినా కూడా వినడు. ఫ్రెండ్స్ చెప్తారు అప్పటికి కూడా, ఒరే ఎందుకురా నీకు ఈ కష్టాలు, ఏంటి దరిద్రం అంటే గొప్ప గొప్ప స్టోరీస్ చెప్తాడు. ఇది ఫినిక్స్ బర్డ్ ఉంటుంది చూడండి, నా ప్రేమ కూడా అలాంటిదే, తగ్గేదే లేదు అని చెప్తాడు. అదే ఫాలో అవుతూ ఉంటాడండి. అక్కడ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా సినిమాల్లో ఈ స్టోరీ చూస్తుంటాం, చాలా ఊళ్ళల్లో మన ఇంటి పక్కన కూడా ఈ స్టోరీ కనపడుతూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే, వీడికి ఆ అమ్మాయిని ప్రేమించేంత, అంటే ఆ అమ్మాయిని ప్రేమను పొందగలిగేంత శక్తి కానీ, ఎబిలిటీ కానీ, లేకపోతే ఈ వీళ్ళు ఆ క్వాలిటీస్ కానీ లేవండి. సేమ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ స్టాక్ మార్కెట్ ఉంది. ఇక మన వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు కదా. ఖచ్చితంగా లాభం కొడతానని, ఖచ్చితంగా ఏదో రకంగా సంపాదిస్తానని. ఏదైనా ఒక్కరోజు మార్కెట్ పెరిగితే ఆ అమ్మాయి నవ్వినప్పుడు ఆ కుర్రోడు ఎలా మురిసిపోయాడో వీడు అలా మురిసిపోతూ ఉంటాడు. ఏదైనా ఒక్క షేరు 4% పెరిగితే ఆ అమ్మాయి ఎవడంకో చూసి నవ్వితే వీడు ఎలా మురిసిపోయాడో, ఎవడంకో చూసి మాట్లాడితే వీడి కోసమే అనుకొని ఎలా అయితే అనుకున్నాడో వీడు అలా అనుకుంటున్నాడు. ఈరోజు పరిస్థితి అలాగే ఉంది. గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారండి, ఇంట్రాడే కానీ ఈ షార్ట్ సెల్లింగ్స్లో కానీ వెళ్ళొద్దు, నష్టపోతారు, బాగుపడినోడు ఒక్కడు కూడా లేడు అని గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినా మనకి ఆ మోజు పోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమనాలిక, వ్యసనమే. ఆ వ్యసనం పోవట్లేదు. స్టాక్ మార్కెట్లోకి అసలు వెళ్ళొద్దంటారా అని చాలామంది అడుగుతారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళొద్దు అని ఎవరిని అంటలేదండి. వెళ్ళి బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా ఇంట్రాడే ట్రేడింగో లేకపోతే షార్ట్ కట్సో షార్ట్ సెల్లింగ్స్ పెట్టుకున్న వాళ్ళు కాదు. లాంగ్ రన్లో మంచి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి సంస్థలను సెలెక్ట్ చేసుకొని పెట్టుబడి పెట్టడం కోసం స్టాక్ మార్కెట్ ఉందనేది మర్చిపోతున్నాం. ఏమంటారు? కామెంట్లో చెప్పండి.